హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 7th క్లాస్ మ్యాథ్స్‌లో రాసులను పోల్చడం ఈ చాప్టర్‌లో లాభ శాతం మరియు నష్ట శాతం గురించి నేర్చుకుందాం. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి మీరు నోట్ చేసి పెట్టుకుంటే బెస్ట్. ఇక్కడ లాభము సూత్రం ఏమి అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అంటే అమ్మిన వెల ఎక్కువగా ఉన్నిందనుకోండి కొన్న వెల కంటే, అప్పుడు మనకి లాభం వస్తుంది. ఓకేనా? లాభము ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అదే నష్టం ఎప్పుడొస్తుంది? కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువ ఉన్నప్పుడు నష్టం వస్తుంది. ఓకేనా? ఎక్కువ కొని తక్కువకి అమ్మినప్పుడు నష్టం వస్తుంది. సో, నష్టము ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల. ఇప్పుడు లాభ శాతం సూత్రం ఏమి అంటే, ఇక్కడ మనం లాభం కనుక్కుంటాం గదా! అమ్మిన వెల మైనస్ కొన్న వెల చేస్తే లాభం వస్తుంది. లాభ శాతము ఈక్వల్ టు ఈ లాభం ఇక్కడొస్తుంది. లాభం బై కొన్న వెల ఇంటూ 100. అదే నష్ట శాతం అయితే నష్టము బై కొన్న వెల ఇంటూ 100. ఇక్కడ లాభ శాతంలో లాభము, నష్ట శాతంలో ఇక్కడ నష్టం వస్తుంది. కింద మాత్రము హారంలో కొన్న వెలే వస్తుంది 2. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లాభ శాతం ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. నష్ట శాతం ఈక్వల్ టు నష్టం బై కొన్న వెల ఇంటూ 100. ఓకేనా? ఇప్పుడు చెప్పిన ఈ 4 ఫార్ములాస్ అందరికీ తెలిసుంటుంది. బట్ ఈ రెండిటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనిపైనే ఎక్కువగా మీకు ప్రాబ్లమ్స్ టఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో, ఈ 2 ఫార్ములాస్ గానొస్తే ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా మీకు ఇబ్బందే ఉండదు. ఓకేనా? ఇక్కడ అమ్మిన వెల ఈక్వల్ టు అంటే లాభ శాతం ఇచ్చినారనుకోండి. లాభ శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెలకు సూత్రం ఏమి అంటే అమ్మిన వెల ఈక్వల్ టు 100 ప్లస్ లాభ శాతం బై 100 ఇంటూ కొన్న వెల. అమ్మిన వెల ఈక్వల్ టు 100 ప్లస్ లాభ శాతం బై 100 ఇంటూ కొన్న వెల. అదే నష్ట శాతం ఇచ్చారనుకోండి. అమ్మిన వెల ఈక్వల్ టు 100 మైనస్ నష్ట శాతం బై 100 ఇంటూ కొన్న వెల. ఇక్కడ చూడండి కొన్న వెల గుర్తుపెట్టుకోండి అమ్మిన వెలకి. ఓకేనా? లాభ శాతం వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. నష్ట శాతం వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కొన్నిసార్లు లాభ శాతం ఇచ్చి అమ్మిన వెల ఇచ్చి కొన్న వెల కనుక్కోమన్నారనుకోండి. ఇదొక్కటి ఇక్కడే పెట్టి ఇవన్నీ ఇటువైపు పంపించే దీన్ని సింప్లిఫై చేసినామంటే కొన్న వెల వస్తుంది. లేదా అమ్మిన వెల అనుకోండి. ఇది ఇలానే ఇందులో వాల్యూస్ ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే చాలు. అదేలాగే నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెలకు సూత్రం ఇది. ఒకవేళ కొన్న వెల అన్నారనుకోండి. ఇది ఇటువైపు పంపించేస్తాం. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈ 6 ప్రాబ్లమ్స్ ఫార్ములాస్‌ని నోట్ చేసి పెట్టుకొని బాగా నేర్చేసుకోండి. ఓకేనా? అమ్మిన వెల ఈక్వల్ టు 100 ప్లస్ లాభ శాతం బై 100 ఇంటూ కొన్న వెల. అమ్మిన వెల ఈక్వల్ టు 100 మైనస్ నష్ట శాతం బై 100 ఇంటూ కొన్న వెల. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్‌కి వెళ్ళిపోదాం. ఈ 2 మీ ఐడియా కోసమని చిన్నవి ఇచ్చాను. లాభము, నష్టము కనుక్కునేదానికి. ఒక టీ షర్ట్‌ని 400కి కొని 500కి అమ్మితే ఎక్కువకి అమ్మారు కదా! ఎంత లాభం వస్తుంది? 400 కొన్నారు 500కి అమ్మారు కాబట్టి ఎంత లాభం వస్తుందంటే 100. ఇక్కడ మనకు అట్లే తెలిసిపోతుంది. మనకు తెలిసిన సూత్రం ఏమి? లాభం ఈక్వల్ టు లాభం ఎప్పుడొస్తుంది? అమ్మిన వెల ఎక్కువ ఉన్నప్పుడే వస్తుంది. అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ఇందులో ప్రతిక్షేపిస్తే 500 మైనస్ 400 ఈక్వల్ టు 100 లాభం. ఓకేనా? నష్టం ఎప్పుడొస్తుంది? నష్టం ఎప్పుడొస్తుంది? కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువ ఉన్నప్పుడు. అంటే కొన్న వెలలో నుంచి అమ్మిన వెలని తీసేస్తే నష్టం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి రూ. 120 కొని రూ. 100కే అమ్మారంటే రూ. 20 లాస్. ఓకేనా? 120 మైనస్ 100 ఈక్వల్ టు 20. ఓకేనా? ఇప్పుడు మనం లాభము, నష్టము కనుక్కున్నాం. నెక్స్ట్ లాభ శాతం, నష్ట శాతం చూద్దాం. ఇక్కడ చూడండి ఒక దుకాణదారుడు ఒక కుర్చీని రూ. 375కు కొనుగోలు చేశాడు. మరియు దానిని రూ. 400కు అమ్మగవచ్చు. లాభ శాతాన్ని కనుగొనండి అన్నారు. ఇక్కడ చూడండి 375కి కొని 400కి అమ్మాడు కాబట్టి ఎక్కువకి అమ్మాడు కదా! లాభం అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలంటే లాభ శాతం కనుక్కోవాలి. లాభ శాతంకి సూత్రం ఏమి?
లాభ శాతం ఈక్వల్ టు లాభం బై కొన్న వెల ఇంటూ 100. నష్ట శాతానికి కూడా హారంలో కొన్న వెలే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నష్ట శాతం వచ్చినప్పుడు నష్టము బై కొన్న వెల ఇంటూ 100 వస్తుంది. లాభ శాతం అన్నప్పుడు లాభం బై కొన్న వెల ఇంటూ 100 వస్తుంది. ఇక్కడ ఎంత లాభం వచ్చింది? 400కి అమ్మారు కదా, అంటే అమ్మిన వెలలో నుంచి కొన్న వెల తీసేస్తే లాభం అనేది ఎంత అనేది తెలుస్తుంది కదా. 10లో 5 పోతే 5, 9లో 25 రూపాయలు లాభం వచ్చింది. దీన్ని ఇక్కడ వేసుకుంటాం. 25 బై కొన్న వెల ఎంత? 375 ఇంటూ 100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి 5 5ల 25, 5 7ల 35 కదా. మళ్ళీ ఇక్కడ 2 5 25 మిగులుతుంది. 5 5ల 25, మళ్ళీ 5 1ల 5, ఇక్కడ 5 1ల 5 పోతే మళ్ళీ 2 25 మిగులుతుంది. 5 5ల 25, మళ్ళీ 5తో 5 ముళ్ళ 15, 5 20ల 100. 20/3 మిగిలింది మనకి. ఇక్కడ పక్కన వేస్తున్నా. 20ని 3తో భాగిస్తున్నాను. 3 6ల 18 పోతే 2 మిగిలింది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 3 6ల 18, మళ్ళీ 2 మిగిలింది. మళ్ళీ పాయింట్ పెట్టి 0 ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెడతాం. అంటే 6.6%. ఎంత లాభ శాతం అంటే 6.6% వచ్చింది మనకి. ఓకే, ఇంతే. మనకి మెయిన్ ఈ ఫార్ములా గుర్తుండాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. మోడల్కి ఒక ప్రాబ్లం చేస్తున్నాను. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే మన ఛానల్లోనే ప్లేలిస్ట్లో అర్థమెటిక్ వీడియోస్లో క్లియర్గా ఉంది. శాతాలు, లాభము, నష్టము, లాభ శాతము, నష్ట శాతం, దీనికి రిలేటెడ్గా చాలా మంచి ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. దాన్ని ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, ఒక వాటర్ బాటిల్ని 120 రూపాయలు కొని 100 రూపాయలకి అమ్మగా వచ్చు నష్ట శాతం ఎంత? ఇక్కడ నష్టం అనేది తెలుస్తుంది. 120 కొని 100కి అమ్మారు. సో 20 రూపాయలు నష్టము. కానీ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? నష్ట శాతం కనుక్కోవాలి. నష్ట శాతం సూత్రం ఏమి? నష్ట శాతం ఈక్వల్ టు నష్టం బై కొన్న వెల ఇంటూ 100. ఇక్కడ ఎంత నష్టము? 120లో నుంచి 100 తీసేసామంటే 20 రూపాయలు నష్టము బై కొన్న వెల ఎంత? 120 ఇంటూ 100. ఓకేనా? మీకు లాభ శాతం నష్ట శాతం వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు చూడండి, వ్యవహారాలు రెండిట్లోనూ 0 0 క్యాన్సల్. 2 1ల 2 6ల 12 కదా. మళ్ళీ 2 3ల 2 5ల 2 0ల 50/3 మిగిలింది. 50ని 3తో భాగిస్తున్నా. 3 1ల 3 పోతే 2, ఈ 0ని కిందికి తెచ్చుకున్నాం. 3 6ల 18 పోతే 2 మిగిలింది. ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం. 3 6ల 18, మళ్ళీ 2 మిగిలింది. అంటే ఎంత నష్ట శాతము అంటే 16.6%. ఓకేనా? నష్ట శాతం కనుక్కోవడం కూడా మనకు వచ్చేసింది. నెక్స్ట్ లాభ శాతము, నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల కానీ కొన్న వెల కానీ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఒక పూల కుండీ ఖరీదు 120 రూపాయలు. ఒకవేళ దుకాణదారుడు 10% నష్టానికి అమ్మితే దానిని ఏ ధరకు అమ్మాడో కనుక్కోండి. అంటే అమ్మిన వెల అనేది కనుక్కోవాలి. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు? ఇది వచ్చి పూల కుండీ ఖరీదు అనేది కొన్న వెల. కొన్న వెల ఎంత? 120. నష్టం, ఇది పర్సెంట్ ఉంది కాబట్టి నష్ట శాతం. ఓకేనా? నష్ట శాతం ఎంత? 10. ఇక్కడ అమ్మిన వెల కనుక్కోవాలి మనం. ఇది క్వశ్చన్. మనకి తెలుసు లాభ శాతం నష్ట శాతం వచ్చినప్పుడు అమ్మిన వెలకు సూత్రం ఏమి? అమ్మిన వెల ఈక్వల్ టు 100 మైనస్ నష్ట శాతం. అదే లాభ శాతం ఇచ్చి ఉంటే ప్లస్ లాభ శాతం వచ్చి ఉంటుంది. బై 100 ఇంటూ కొన్న వెల. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటినీ ఆ సూత్రంలో ప్రతిక్షేపించినాం అనుకోండి, అమ్మిన వెల కదా మనకు కావాల్సింది, అది వస్తుందన్నమాట. ఓకేనా? ఇది 100
మైనస్ నష్ట శాతం ఎంత? 10/100 ఇంటూ కొన్న విల ఎంత? 120 కదా! 120 ఎంతొచ్చింది? 100లో నుంచి 10 పోతే 90/100 ఇంటూ 120. ఇప్పుడు 0, 0 క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ 0, హారంలో 0, లవంలో 0 క్యాన్సిల్ చేస్తున్నాను. మనకేం మిగిలింది? 9 ఇంటూ 12 మిగిలింది. అంటే 12 9ల 108. ఇది ఏమిది? అమ్మిన వెల. ఓకే. మనకు కావాల్సిన ఆన్సర్ 108. అర్థమైందా? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నష్ట శాతం ఇచ్చేసి అమ్మిన వెల ఎలా కనుక్కోవాలి అని. మెయిన్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు టెక్స్ట్ బుక్‌లో లేదు. సో, అందుకనే నేను పదే పదే చెప్తున్నది. దీన్ని నోట్ చేసుకోండి అని. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన 6 సూత్రాలు నోట్ చేసుకొని, దాన్ని బాగా నేర్చేసుకొని, ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వర్కౌట్ చేయండి. ఈజీ అవుతుంది. అప్పుడే మనము నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల కనుక్కున్నాం కదా! ఇప్పుడొచ్చి లాభ శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల ఎలా కనుక్కుంటామో చూద్దాము. ఇక్కడ అమ్మిన వెలకి సూత్రం ఏం చెప్పాను? అమ్మిన వెల ఈక్వల్ టు 100 ప్లస్ లాభ శాతం కదా ఇక్కడ ఇచ్చుండేది. లాభ శాతం బై 100 ఇంటూ కొన్న వెల. ఇది ఫార్ములా. ఇక్కడ వీళ్ళేం చెప్పారు? ఒక వస్తువు ఖరీదు రూ. 50, 12% లాభానికి అమ్మబడింది. అయినా అమ్మిన వెల ఎంత అని అన్నారు. కొన్న వెల వచ్చి మనకి ఇక్కడ రూ. 50 వస్తుంది. లాభ శాతం ఉంది. ఈ వాల్యూస్ అన్నీ సూత్రంలో ప్రతిక్షేపించామనుకోండి. ఇది 100 కదా! 100 ప్లస్ లాభ శాతం ఎంత? 12/100 ఇంటూ కొన్న వెల అంటే ఆ వస్తువు యొక్క ఖరీదు. ఓకే. రూ. 50. సో, 50 ఈక్వల్ టు 100 ప్లస్ 12 ఎంత? 112/100 ఇంటూ ఇక్కడుండే 50. ఇప్పుడు లవహారాలు రెండిట్లోనూ క్యాన్సిల్ చేస్తాం. 51ల 52ల 100 కదా! మళ్ళీ 2తో 2 5ల 10. ఇక్కడ 1 మిగులుతుంది 12, 2 6ల 12. ఓకే. ఎంత మిగిలింది మనకి? అమ్మిన వెల ఎంత అంటే 56. ఓకేనా? ఇంతే ఈ ప్రాబ్లము. లాభ శాతం, నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల చూసాము. ఇప్పుడు కొన్న వెల ఎలా కనుక్కోవాలో చూద్దాం. బొమ్మ కారు అమ్మిన వెల రూ. 540. దుకాణదారుడికి వచ్చిన లాభం 20. అయితే ఈ బొమ్మ యొక్క కొన్న వెల ఎంత? దీనికి మనకి లాభ శాతం కదా ఇది. లాభ శాతం, నష్ట శాతం ఇచ్చినప్పుడు సూత్రము అమ్మిన వెల ఈక్వల్ టు 100 ప్లస్ లాభ శాతం బై 100 ఇంటూ కొన్న వెల. ఈ ఫార్ములాలోనే వీటిని ప్రతిక్షేపించి కొన్న వెల కనుక్కుందాం. ఓకేనా? ఇప్పుడు అమ్మిన వెల ఎంత? ఇక్కడ 540 కదా! 540 ఈక్వల్ టు 100 ప్లస్ లాభ శాతం. లాభ శాతం 20 కదా! 100 ప్లస్ 20 ఎంత? 120/100 ఇంటూ కొన్న వెల. మనకు కావాల్సింది కొన్న వెల కాబట్టి కొన్న వెల అక్కడే పెట్టుకొని ఇది ఇటువైపు పంపించేస్తాం. ఇక్కడ 540 ఉంది. ఇది హారంలో ఉండే 100 ఇటువైపు వస్తే, లేదా లవహారాలు 2 భిన్నం అనేది రివర్స్ అవుతుంది. అలా అయినా గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇక్కడ భాగిచ్చేది గుణిస్తుంది. ఇక్కడ గుణించే 120 భాగిస్తుంది. అలా అయినా తీసుకోవచ్చు. ఇది ఏమిది? ఈక్వల్ టు కొన్న వెల. కొన్న వెల ఒకటి పెట్టి మిగతావన్నీ ఇటువైపు పంపించేసాము. ఇప్పుడు లవహారాలు రెండింటిని ఒకే ఏకంతో క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి, లవంలో 0, హారంలో 0 క్యాన్సిల్ చేస్తున్నా. మళ్ళీ 6 2ల 12, 6 9ల 54. ఇక్కడ 2 1ల 2 50ల. ఇక్కడ ఏం మిగిలింది అంటే ఫైనల్‌కి 9 ఇంటూ 50 మిగిలింది. ఓకేనా? 9 ఇంటూ 50. 9 5ల 45, 0. అంటే రూ. 450 అనేది దాని కొన్న వెల. ఇంతే. ఓకేనా? ఇప్పుడు నష్ట శాతం ఇచ్చినప్పుడు కొన్న వెల ఏంటో చూద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే ఒక వస్తువు
5% నష్టంతో రూ. 540కి అమ్మబడింది. అయినా కొన్న వెల ఎంత? మనకు తెలిసిన సూత్రము అమ్మిన వెల ఈక్వల్ టు నష్ట శాతం ఇచ్చినప్పుడు ఎట్లా 100 మైనస్ నష్ట శాతం బై 100 ఇంటూ కొన్న వెల. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది కొన్న వెల కనుక్కోవాలి. ఓకేనా? ఈ ఫార్ములాని మనం కొన్న వెల కావాలనుకోండి అమ్మిన వెల ఇంటూ 100/100 మైనస్ నష్ట శాతం ఇలా వేసుకొని ఆ ఫార్ములాలో కూడా ప్రతిక్షేపించొచ్చు. బట్ మీకు కన్ఫ్యూజ్ అవుతారని ఈ ఒక దాంట్లోనే అమ్మిన వెల కొన్న వెల ఎలా కనుక్కోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చి కొన్న వెల కావాలి. అమ్మిన వెల ఎంత ఇచ్చారు ఇక్కడ 540. 540 ఈక్వల్ టు 100 మైనస్ నష్ట శాతం ఎంత 5. 100లో నుంచి 5 తీసేసామంటే 95/100 ఇంటూ కొన్న వెల. మనకు కొన్న వెల కావాలి కాబట్టి మిగతా ఇటువైపు పంపించేద్దాము. ఇక్కడ వచ్చి 540 ఉంది కదా, ఇక్కడ హారంలో ఉండే 100 లవంలో ఉండే 95 హారంలోకి వస్తుంది ఈక్వల్ టు కొన్న వెల. కొన్న వెల మాత్రం అలానే పెట్టి ఈ 100ని ఇటువైపు పంపించాము. ఇది భాగిచ్చేది గుణిస్తుంది, గుణించేది భాగిస్తుంది. ఇప్పుడు రెండింటిని ఏ ఎక్కంతో క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 5 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ 5 ఒకట్ల 5 పోతే ఇక్కడ 4 5 45 మిగులుతుంది కదా, 5 9 45. ఇక్కడ 5 ఒకట్ల 5 సున్నాల 5 8 40. అంటే ఎంత మిగిలింది ఇక్కడ 10,000 ఇంటూ 100 కదా, 10,800/19. అంటే దీన్ని 19తో భాగించుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి 19 5ల 95 పోతే 8లో 5 పోతే 3, 10లో 9 పోతే 1. మళ్ళీ ఈ 0 కిందకి తెచ్చుకున్న 19 6ల 114, 10లో 4 పోతే 6, 2లో 1 పోతే 1. ఇంకా లాస్ట్లో ఉండే ఒక 0 కిందకి తెచ్చుకున్నాను. 19 8 వస్తుంది ఇక్కడ. 19 8ల 152, 8 మిగిలింది. ఓకేనా? ఇప్పుడు పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటే 19 4ల 76 పోతే 4 మిగులుతుంది. అంటే ఇక్కడ కొన్న వెల ఎంత అంటే 568.4. ఓకేనా? అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇంకెవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకేదన్నా కంటెంట్లో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దానికి రిలేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.